అమరావతే అధికారాన్ని తెస్తుంది. ఇది చంద్రబాబు గారితో పాటుగా తెలుగుదేశం, జనసేన చాలా బలంగా నమ్ముతున్నటువంటి అంశం. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, రాజధాని అద్భుతంగా ఉండాలని కోరుకోవడం, చెన్నై లాగాను, బెంగళూరు లాగాను, హైదరాబాద్ లాగాను ఉండాలని ప్రజలకు కోరిక ఉండటం, ఈ కోరిక 2014-19 మధ్యలో తీరకపోవడం వల్లే ప్రజలు ఓడించారన్నటువంటి ఫీలింగ్. ఎట్ ద సేమ్ టైం 19 నుంచి 24 మధ్యలో జగన్ చేయకపోవడం వల్లనే జనం ఓడించారన్న నమ్మకం. ఇప్పుడు అమరావతిలో దాదాపు 48,000 కోట్లతో పనులు ప్రారంభం కావడం, పెద్ద పెద్ద టవర్సు, రోడ్లు వేస్తుండటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తూ ఉండటం, మోడీ కూడా వస్తూ ఉండటం, తద్వారా భారీ మార్పులు ఉంటాయి. అది బెజవాడ, గుంటూరుల మీద ఇంపాక్ట్ చూపెడుతుంది, రాష్ట్రం మొత్తం కూడా ఇంపాక్ట్ చూపెడుతుంది. ఒక మహానగరం సృష్టించబడుతున్నటువంటి వేళ రేపటి ఎన్నికల సందర్భానికి ఈ సూపర్ 6లో లేకపోతే సంక్షేమ పథకాలు, నవరత్నాలు పట్టించుకోరు. ఇప్పటికే ఇసుక ఉచితం చేయడం వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి. మద్యం ఏదైతే పూర్తి స్థాయిలో వదిలిపెట్టేయడం వల్ల బెల్ట్ షాపులు ఇట్లాంటి వాటి ద్వారా అనేక మంది బతుకుతున్నారు. అట్లాగే రాబోయేటువంటి రోజుల్లో అనేక మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ రాజధాని ప్రాంతం సెట్ అయితే కనుక రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే 64 రకాల రంగాల వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, సదరు కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి. తద్వారా రాష్ట్రంలో ఒక యాక్టివిటీ వస్తుంది. ఈ యాక్టివిటీ వస్తే ఆటోమేటిక్గా ప్రజలందరూ కూడా తమనే ఎన్నుకుంటారు, ఈ ఉచితాలని మర్చిపోతారు అన్నటువంటిది ప్రస్తుతం తెలుగుదేశం నమ్ముతున్నటువంటి పాయింట్.